హాయ్ అండి. సాబుదానా షర్బత్కి సబ్జా సీడ్స్ నానబెట్టుకొని పావు కప్పు సాబుదానా తీసుకొని నానబెట్టేసుకొని వీటిని ఇంకో బౌల్లో తీసుకొని లీటర్ వరకు నీళ్లు పోసేసి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత వడకట్టుకొని వీటికి చల్లటి వాటర్ని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1.5 కప్పు వాటర్ ఇంకో బౌల్లో తీసుకొని జెల్లీ పౌడర్ని రెండింటిని కలిపేసుకొని కరిగే వరకు కలిపి వేడి చేసుకోవాలి. ఇలా మొత్తం కరిగిన తర్వాత వీటిని ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని బయటకు తీసి కట్ చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని 1/2 లీటర్ పాలు ఒక బౌల్లో తీసుకొని పావు కప్పు షుగర్ వేసేసి కలిపేసి డీప్ ఫ్రిడ్జ్ లో 10 నిమిషాలు పెట్టుకుంటే చిల్లుడు మిల్క్ రెడీ అవుతాయి. వీటిని సర్వింగ్ బౌల్లో తీసుకొని పావు కప్పు రోజ్ సిరప్, సబ్జా సీడ్స్, మనం కట్ చేసుకున్న జెల్లీని వేసేసి వడకట్టుకున్న సాబుదానాన్ని వేసేసి కలిపేసుకుంటే సాబుదానా షర్బత్ రెడీ అయిపోతుంది. సర్వింగ్ గ్లాస్ తీసుకొని వీటిని సర్వ్ చేసేసుకొని పిస్తా, రోజ్ పెటల్స్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందండి. బాడీకి చలవ చేస్తుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.